ఫర్ ఎగ్జాంపుల్ ఈఆర్, పీఆర్ పాజిటివ్, HER2 నెగెటివ్, Ki-67 లెస్ దాన్ 12% ఉంటే అది ఉన్న వాటిల్లో బెస్ట్ అనమాట. క్యూర్ అయ్యే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. వాటిలో కీమోథెరపీ రెస్పాన్స్ తక్కువ ఉంటుంది. కాబట్టి వాళ్ళకి ప్రైమరీ స్టేజెస్‌లో సర్జరీ ఫస్ట్ చేస్తాం. ట్రిపుల్ నెగెటివ్ బ్రెస్ట్ క్యాన్సర్స్ ఉన్నాయి. ఇవి చాలా అగ్రెసివ్ క్యాన్సర్స్. వీళ్ళలో ఏంటంటే మనకి చిన్న గడ్డ ఉన్నా కానీ బాడీలో స్ప్రెడ్ అయ్యే అవకాశం ఎక్కువ ఉంటుంది. అందుకని ఫస్ట్ కీమోథెరపీ ఇచ్చి ఎక్కడైనా స్ప్రెడ్ అయిన సెల్స్ కిల్ చేసి తర్వాత ప్రైమరీగా సర్జరీ చేస్తాం ప్రైమరీకి. సో దెర్ ఇస్ 2 డిఫరెంట్. అంటే ఒకటే పేషెంట్‌కి ఒకటే డిసీజ్‌కి ఒకటే ట్రీట్మెంట్ సూట్ కాదు. పేషెంట్‌ని బట్టి, జీన్స్‌ని బట్టి, వాటిని బట్టి ఉంటుంది. సో యూనిక్, ప్రతి పేషెంట్‌కి యూనిక్‌గా ట్రీట్మెంట్ ఉంటుంది. ఇంతకు ముందులాగా యూనిఫామ్‌గా చేయలేం. దట్ ఈస్ కాల్డ్ యూనిక్‌నెస్. స్పెసిఫిక్ టు దట్ పర్సన్. దట్ ఈస్ కాల్డ్ ప్రెసిషన్ ఆంకాలజీ అంటున్నాం మనం. అంటే ఏ పేషెంట్‌కి ఏ ట్రీట్మెంట్ అయితే బెస్ట్ రిజల్ట్స్ వస్తాయో తెలుసుకొని ఆ పర్ఫెక్ట్ ట్రీట్మెంట్ ఇయటాన్ని యూనిక్ అంటాం. యునైటెడ్ అంటే ఏంటంటే చాలామంది పేషెంట్స్ ఉంటారు. దెర్ ఇస్ లాట్ ఆఫ్ డిస్పారిటీస్. ఫర్ ఎగ్జాంపుల్ మన సొసైటీలో తీసుకుందాం. దెర్ ఇస్ అ లాట్ ఆఫ్ మేల్ అండ్ ఫీమేల్ డిస్పారిటీ. మేల్కి ఎంత వచ్చినా, చిన్న క్యాన్సర్ వచ్చినా దే ఆర్ స్పెండింగ్ లాట్ ఆఫ్, బట్ ఫీమేల్కి స్పెండ్ చేయరు. దట్ జెండర్ డిస్పారిటీ ఈస్ దేర్ ఇన్ అవర్ సొసైటీ. అండ్ ఎట్ ద సేమ్ టైమ్ దెర్ ఇస్ అప్పర్ క్లాస్, మిడిల్ క్లాస్, లోయర్ క్లాస్, ఇట్లా డిస్పారిటీ ఉన్నది. ఇన్ స్పైట్ ఆఫ్, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ది డిస్పారిటీ, ఎవ్రీ వన్కి యూనిఫామ్గా మనం క్యాన్సర్ ట్రీట్మెంట్ అందజేయగలగాలి. వెదర్ వీఆర్ డూయింగ్ దిస్ ఆర్ నాట్, మోస్ట్ ఆఫ్ ద టైమ్ వీఆర్ గెట్ సక్సెస్ ఇన్ దస్. ఎట్లా అంటే ఫర్ ఎగ్జాంపుల్ బ్రెస్ట్ క్యాన్సర్ కీమోథెరపీ ఉన్నారు. ఒకప్పుడు పూర్ పేషెంట్స్ తీసుకునే పరిస్థితులు లేదు. బట్ ఇప్పుడు గవర్నమెంట్ సపోర్టివ్ ప్రోగ్రామ్స్ వచ్చినాయి, చాలా వరకు హెల్త్ స్కీమ్స్ వచ్చినాయి, చాలా వరకు డ్రగ్ కాస్ట్ తగ్గింది. సో వీటన్నిటి ద్వారా ఏంటంటే బెస్ట్ ట్రీట్మెంట్ అందరికీ ఇవ్వగలుగుతున్నాం. దట్ ఈస్ కాల్డ్ యునైటెడ్. అంటే అందరికీ ఒకేలాగా వాళ్ళకి ఏదైతే పర్ఫెక్ట్ ట్రీట్మెంట్ ఉంటుందో, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ దేర్ డిస్పారిటీస్, వీ కెన్ గివ్ దట్ పర్ఫెక్ట్ ట్రీట్మెంట్ ఫర్ పర్ఫెక్ట్ పేషెంట్. దట్ ఈస్ కాల్డ్ యూనిటీ బై యూనిక్. అంటే ఎవరికి ఎలాంటి ట్రీట్మెంట్ ఇవ్వాలో ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ డిస్పారిటీస్ మనం డెలివరీ చేస్తే అది ఈ సంవత్సరం థీమ్ అనమాట. అంటే ఈ లాస్ట్ ఎన్ని ఇయర్స్ నుంచి ఈ థీమ్స్ ఉన్నాయండి? నాకు తెలిసి 2000 నుంచి వీఆర్ డూయింగ్ దట్స్ క్యాన్సర్ డే ఎవ్రీ ఇయర్లీ. యూజువల్గా 2 to 3 ఇయర్స్కి ఒక థీమ్ పెట్టుకొని ఆ 3 ఇయర్స్ అగ్రెసివ్గా వెళ్ళేసి ఈ థీమ్ని మేము స్ప్రెడ్ చేస్తుంటాం మేము. మీకు తెలియదు ఇంతకుముందు అంటే ఈ ఒకటే క్యాన్సర్లో, బ్రెస్ట్ క్యాన్సర్లో కూడా ఇన్ని రకాలు ఉన్నాయని చాలా మందికి తెలియదు. బ్రెస్ట్ క్యాన్సర్ అంటే బ్రెస్ట్ క్యాన్సర్. సో అన్నిటికి ఒకటే ట్రీట్మెంట్. నా దగ్గరకు వచ్చి చాలా మంది పేషెంట్స్ అడుగుతారు, డాక్టర్ గారు నాకు క్యాన్సర్ వచ్చింది, ఫస్ట్ ఆపరేషన్ చేయండి అంట. అది కాదమ్మా, క్యాన్సర్ ఆపరేషన్ ఒక భాగం మాత్రమే ట్రీట్మెంట్లో. ఆపరేషన్ చేసినంత మాత్రం